తనను తాను పరీక్షించుకోవాలనుకుంటున్నారో లేక వైసీపీ నేతలకి పరీక్ష పెట్టాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా స్థానిక ఎన్నికలకి సంబంధించి. ఎందుకు సంచలన నిర్ణయం అని అనాల్సి వస్తుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు. అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలంటే ఖచ్చితంగా ఏకాభిప్రాయాలు, ఎక్కడికక్కడ పోటీ నుంచి వైదొలగడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది పార్టీలో ఉన్న నాయకులకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే కంప్లీట్గా అందరూ కూడా పోటీకి బరిలోకి దిగాలి, దిగేలాగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ ఎవరు పోటీకి దిగకపోయినా ఎక్కడైనా సరే ఏకాభిప్రాయంగా గెలుపు కనుక వస్తే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఫెయిల్యూరు. వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పలేదు, కానీ ఖచ్చితంగా తర్వాత చర్యలు ఉండొచ్చేమో ఈ అనుమానాలు. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 ఏళ్ల పరిపాలన ఏదైతే ఉందో టీడీపీదో కూటమి పరిపాలన, దాని మీద ప్రజల వ్యతిరేకత ఎలా ఉందో ఒక రకంగా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలకి ఒక రెఫరెండంగా చూడాలని అనుకుంటున్నారు. అది సక్సెస్ అవుద్దా లేదనేది ఒకటి. ఎంతవరకు ఇందులో వైసీపీ ఇన్ఛార్జీలు సక్సెస్ అవుతారు, అభ్యర్థులను నిలబెట్టి పోటీకి దిగేలా చేస్తారు. అసలు ముందు అభ్యర్థులు ముందుకు వస్తారా, పోటీకి దిగుతారా? తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ఉన్నాయి. వాళ్ళని లేదంటే వాళ్ళు పెట్టే ఎఫెక్ట్ని ఎలా ఎదుర్కొంటారు? ఇదంతా నిజంగా వైసీపీ నేతలకి పెద్ద పరీక్ష. ఒక బిగ్ టాస్క్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో నేతలు సక్సెస్ అవుతారా లేదా, లేదు నిజంగా ప్రజలు కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను చూపిస్తారా అనేది స్థానిక ఎన్నికల్లో తేలిపోద్ది.